హాయ్ అండి. నేను నక్రుల్ జ్యోతి వచ్చేసాను కొత్త రెసిపీతో. సో, నేను ఇక్కడ తీసుకున్నాను 2 మ్యాంగోస్. ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకొని మంచిగా కట్ చేసేసి దానికి ప్యాన్‌లో వేసేసాను పేస్ట్ చేశాక. సో, ఇలా చేశాననమాట నేను. సో, మా నాన్నకి ఇష్టమై ఈ మ్యాంగో బైట్స్ చేశాను. సో, చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో, ఇందులో నేను 1 కప్ షుగర్ వేశాను. సో, ఇక్కడ పుల్లగా ఉంది అనమాట ఇక్కడ మ్యాంగోస్. సో, మీరు కావాల్సొస్తే 1 ½ కప్, 2 కప్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువే వేశానండి ఇక్కడ. సో, ఇలా కలుపుతూ, కలుపుతూ అది చిక్కగా అవ్వాలి. లో ఫ్లేమ్‌లోనే చేయాలి అండి. హై ఫ్లేమ్ పెడితేను మరి కింద అంటుకుంటూ ఉంటుంది. సో, కలర్ చేంజ్ అవ్వాలి ఇంకా. సో, ఇంకా టైం పడుతుంది. కొద్దిగా ఇట్ టేక్స్ టైమ్ అండి. చూసారా? ఇలా దగ్గర అవ్వాలనమాట. ఇంకా ఒక 5-10 మినిట్స్ మనం ఇంకా వెయిట్ చేయాలండి ఇక్కడ. సో, చూసారా? సో, ఇలా ఇలా కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. దెన్ ఇంకా దగ్గరికి అవుతుందనమాట. సో, మనం కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో ఆయిల్‌తో కొద్దిగా గ్రీస్ చేసేసి ఇంకా దీన్ని అలా వేసేద్దాము. సో, ఇలా వేసేసి నేను ఇలా వదిలేసాను ఒక హాఫ్ అన్ అవర్. సో, చూడండి ఇలా జెల్లీలాగా అయ్యింది. సో, సూపర్‌గా ఉన్నాయి ఈ మ్యాంగో బైట్స్. ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి. చూడండి పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. అండి. సో, నేను ఇలా కట్ చేసేసుకున్నాను క్యూబ్స్ లాగా. అలా టేస్టీగా ఉంది. సో, తప్పకుండా మీరు ట్రై చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.